కీర్తనలు 40వ అధ్యాయం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను, త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టగా యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పేదనని అనుకుంటున్నా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించున్నావు. దహన బలులనైనను పాపపరిహార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవ, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకునక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసినాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయవు. నీ కృపాసత్యములు ఎప్పుడూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నా దోషములో నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించినవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియందురు కాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానము చూచి విస్మయమందుదురుగాక. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలయ్యే దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొంచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకము. దీనిలో మొదటి భాగంగా ఈ కీర్తన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పక్షంగా ఏ విధంగా నెరవేర్చబడింది అనేటువంటి అంశాన్ని మొదటి భాగంలో కీర్తన 40వ అధ్యాయం మొదటి భాగంగా మనం చూసాం. దీనిలో ఇది దావీదు యొక్క అనుభవంగా ఉండి ఉండటం చేత అతడు తనకు దేవుడు నడిపించబడిన పరిస్థితుల్లో దేవుడు అతనిని ఏ విధంగా నడిపించి విడుదల కలుగు చేసి తన యొక్క జీవితం అంతటిలో కూడా చక్కగా ముందు వరకు తోడుగా ఉండి రక్షణ అనుగ్రహించి నడిపించి ఉన్నాడు అనేటువంటి అంశాన్ని దావీదు తన జీవితంలో ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని ఇక్కడ పొందుపరిచాడు. తర్వాత అదే మనం అంతకు క్రితం చూసినటువంటి అనేక కీర్తనలలో కూడా దావీదు సౌలు చేత తరమబడుతున్నప్పుడు తనకు కలిగినటువంటి రకరకాలైనటువంటి అనుభవాల్లో ఏ విధంగా దేవుని వైపు చూచినప్పుడు చక్కగా దేవుని చేత నడిపించబడ్డాడో, తనకు కలిగినటువంటి ఆపదలు శ్రమలన్నిటిలో నుంచి కూడా దేవుని చేత విడుదల పొందినవాడే అనుభవించినటువంటి రక్షణను గురించి అనేక కీర్తనలలో గతంలో ఇంతకు మునుపు రాసినటువంటి కీర్తనలన్నిటి చాలా చోట్ల ఆ విషయాలన్నీ కూడా రాసినాడు. కనుక దావీదు యొక్క అనుభవాన్ని మనం ఈ అధ్యాయంలో చూడటం లేదు. కానీ ఇప్పుడు అది విశ్వాసులుగా ఏ విధంగా వర్తించేదిగా ఉన్నదనేటువంటి అంశాన్ని మనం ఈ కీర్తనలో రెండవ భాగంగా మనం చూద్దాం. మొదటి 3 వచనాల్లో దేవుని చేత రక్షణ పొందినటువంటి విశ్వాసి తనకు కలిగినటువంటి రక్షణను గురించి దేవుని స్తుతించి కృతజ్ఞతమును, తర్వాత దేవుని ఆయన్ని ఆరాధించి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వాడుగా ఈ 3 వచనాల్లో చెప్పబడింది. తర్వాత 4వ వచనంలో గర్విష్ఠులనైనను, త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగి వారినైనను లక్ష్యపెట్టగా యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. కనుక తను కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా మరి రకరకాలైనటువంటి మార్గములను లక్ష్య పెట్టకుండా
నిజమైనటువంటి దేవుడైన యెహోవాను మాత్రమే నమ్ముకునేటువంటి వాడు ధన్యుడు. ఈ అధ్యాయంలో 2వ వచనంలో కూడా మనం కొన్ని విషయాలు చూడాలి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. మనిషి ఆదాము ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను, అంటే ఈ మంచి చెడు అనే తెలివినిచ్చేటువంటి వృక్షఫలములు మీరు తినవద్దని చెప్పినప్పుడు తినియున్నాడు. తర్వాత ఇద్దరి కళ్ళు కూడా తెరవబడి వారు దేవతల వలె మార్పు చెంది దేవుడు అవసరం లేకుండా ఉండేటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి తీసుకుని రాబడ్డారు ఆదాము హవ్వలు. అప్పటి నుంచి ఆ పాపం వచ్చిన దాన్ని బట్టి ఆ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపము ద్వారా మరణము, అనగా దేవునితో సంబంధం లేకుండా మనిషి యొక్క జీవితం గడుస్తూ వచ్చింది. అలా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి తనకు కనబడుతున్నటువంటి దాని ద్వారా నడిపించబడి ఏ విధం చేతనైనా సరే నేను ఏది మంచిదో అది మాత్రమే చేయాలనేటువంటి తపన కలిగి చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా ఏ విధంగా తప్పిపోతాడో అది మనందరికీ తెలిసినటువంటి అనుభవం. ఎందుకంటే మనిషి ఆ మంచి చెడు అనేటువంటి తెలివినిచ్చే వృక్షఫలాన్ని తిన్నప్పుడు మంచి చెడు 2 విషయాలు తెలిసిని, కానీ మంచిని మాత్రమే చేయగలిగి చెడును చేయకుండా ఉండేటువంటి శక్తిని అతనిలో లేదు. అందుచేతనే రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు చెప్తాడు, నేను ఏది చేయవలని నేను కోరుతున్నానో అది చేయలేను, ఏది చేయకూడదని అనుకుంటానో అది నేను చేస్తాను, అది నేను కాదు కానీ నాలో ఉన్నటువంటి పాప స్వభావమే. ఎవరైనా సరే ఈ నాశనకరమైన గుంట అంటే ఏంటి? ఒక గుహలాంటి ప్రదేశంలో పైనుంచి మాత్రమే మనిషిని లోపలికి దించేటువంటి నాశనకరమైనటువంటి గుంట అనేది. అంటే ఇంకా ఆ వెలుగు కొంచెం మాత్రమే ఉంటుంది. ఇంకా అతను చాలా అది ఆఖరికి అతనికి మృత్యు వాత పడవలసిందే, కానీ బయటపడేటువంటి అవకాశం చాలా చాలా అరుదు. రెండవది జిగటగల దొంగ ఊబి. అంటే అది మనిషి ఎంతగా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడో అంత లోతుకు వెళ్ళిపోతుంటాడు. అటువంటిది జిగటగల దొంగ ఊబి. ఆ ఊబిలో నుంచి బయటికి రావటం అంటే మన బరువులు మనం ఎంతగా ప్రయత్నం చేసి మన పాదములు బయటికి తీసుకురావాలని చూస్తామో ఆ ఊబి మనల్ని అంతగా లోపలికి లాగుతుంది. కనుక మనిషి తన సొంత ప్రయత్నాల ద్వారా నేను మంచి మాత్రమే చేసి చెడును చేయకుండా ఉండాలని చూడేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఆ జిగటగల దొంగ ఊబిలో ఇరుక్కున్నటువంటి ఒక మనిషిని పోలినదిగా ఉందని చెప్పవచ్చు. అంటే ఎవరైనా సరే నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మలో ఉన్నటువంటి మనస్సాక్షి ప్రకారంగా ఏది నాకు కూడా తెలిసినంత వరకు అది సరైనది కాదని అనిపిస్తున్నదో అది నేను చేయకుండా ఉండేటువంటి శక్తిని నేను కలిగి ఉండాలని చేసే మనిషి ప్రయత్నం అంతా కూడా అది అతడు గ్రహించగలుగుతాడు. దీని మీద నేను జయం పొందలేకపోతున్నాను అనేది. అది అవిశ్వాసులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా, విశ్వాసులు కాకముందు ఉన్న మనందరికీ కూడా అది యథార్థంగా నిజమైనటువంటి దేవునితో సంబంధంలోనికి, సృష్టికర్తను తెలుసుకొని ఆయనతో సంబంధంలోనికి రావడానికి చేసే ప్రతి ప్రయత్నానికి ముందు మనందరికీ అది అనుభవంగా కొంతమేరకైనా ఉంటుంది. అది దావీదు తను వెళ్ళినటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులకు పోలినదిగాను, మనకు ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులకు పోలినదిగాను చెప్పబడింది. అటువంటి పరిస్థితిలో అంటే మనిషి స్వతహాగా తను ఎటువంటి పాప స్థితిలో ఉన్నాడో దానిలో నుంచి బయటికి రాలేనటువంటి స్థితిలో నన్ను ఆయన బయటికి తీసుకుని వచ్చి నా పాదములు బండ మీద నిలిపి ఉన్నాడు అని చెప్తున్నాడు. బండ అనేటువంటిది మన దేవుని యొక్క వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు సూచనగా ఉన్నది. కొన్ని చోట్ల అదే మాట ఆశ్రయ దుర్గము అని కూడా రాయబడింది. అంటే మనను బయటికి వెలుపలికి తన యొక్క మహాశక్తిని బట్టి బయటికి తీసుకొని రావడం మాత్రమే కాకుండా మరలా మనం ఆ ఊబిలో పడిపోకుండా లేక ఆ గుంటలో పడిపోకుండా చక్కగా స్థిరమైనటువంటి విధంగా, అంటే మరలా ఆ రక్షణను మనం కోల్పోకుండా ఉండే విధంగా ఆయన చేతిలో
ప్రభు చెప్పినాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, మిమ్మలను నా చేతిలో ఉంచుకుని ఉన్నాను, ఎవరును నా చేతిలో నుంచి మిమ్మల్ని తీసుకుని వెళ్ళారు. కనుక యథార్థమైన హృదయంతో ఎవరైతే పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి వారున్నటువంటి పాపస్థితిని గ్రహించి దానిలో నుంచి విడుదల పొందాలనేటువంటి యథార్థమైన మనసుతో ప్రభు వైపు తిరిగి ఆయన ఇచ్చుతున్నటువంటి ఉచితంగా అనుగ్రహిస్తున్న రక్షణ యందు విశ్వాసమిచ్చారో వారందరూ కూడా ఆ బండ మీద వారి పాదములో నిలపబడినటువంటి స్థితిలో ఉన్నారు. అది దానిని బట్టి నేను నా నోటిలో ఒక క్రొత్త గీతాన్ని ఉంచావు అని చెప్తున్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీ ఒక పరిసయ్యుని ఇంటి దగ్గర ప్రభు విందుకు పిలిచినప్పుడు ఈవిడ తనను పిలవకపోయినప్పటికీ ప్రభు అక్కడ ఉన్నాడని ఎరిగి వచ్చి ప్రభు యొక్క పాదములను తన కన్నీళ్లతో కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదమును తుడిచి ఆయన తలను అభిషేకించింది. సో అది ఆవిడ చేసినటువంటి ఒక గొప్ప ఆరాధనకు గుర్తుగా ఉంది. అంటే అప్పుడు ప్రభు చెప్పినాడు ఆ పరిసయ్యుడితోటి, ఎవరి పాపములు అధికముగా క్షమింపుడి ఉన్నారో వారు ఆ విధంగా చేశారని. అంటే మనకేమర్థమవుతున్నది, మనము ఎటువంటి విధంగా మన పాప జీవితము లేక ఆ పడిపోయినటువంటి స్థితిలో నుంచి బయటికి రావడానికి చేసే ప్రతి ప్రయత్నం కూడా ఆ ప్రయత్నంలో ఎంత లోతుగా ప్రభు మనకు ఉచితంగా అనుగ్రహించినటువంటి ఆ రక్షణను గ్రహించి దానిలో ఉన్నటువంటి మధురమైనటువంటి అనుభవాన్ని ఆస్వాదిస్తారో వారి నోటిలో ఉండేటువంటి ఆ క్రొత్త గీతం అనేటువంటిది దాని యొక్క విలువ ఎంతో గొప్పది. తర్వాత 5వ వచనం, యెహోవా నా దేవా, మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు కూడాను లేడు. ఇక్కడ చెప్పబడినటువంటిది మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు. దేవుడు మనుషుని సృష్టించినప్పుడు ఈ లోకంలో మంటితోటి చేయబడ్డాడు. తర్వాత దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన ఆత్మ ఉన్నాడు. అంటే ఆత్మ చేత ఆయనే ఆత్మ. అటువంటి పరిశుద్ధుడు పరలోకంలో ఉన్నవాడు ఆత్మ అయినటువంటి దేవుడు నరరూపధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకై చనిపోవడం ద్వారా శరీర సంబంధంగా ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి మన జీవితాలు కదిలించబడి తాకబడి పరలోక సంబంధమైనటువంటి స్థితిలోనికి మార్చబడగలగటానికి చేయబడినటువంటి కార్యమే ఆశ్చర్యకార్యం. సో ఈ ఆశ్చర్యం అనేటువంటి మాటకి హెబ్రీ భాషలో పేలే అని ఉంది. సో అది వేర్వేరు చోట్ల రకరకాలుగా వాడబడింది. ఉదాహరణకి న్యాయాధిపతులు 13వ అధ్యాయం 18వ వచనం, ఇక్కడ మనోవ దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు 17వ వచనంలో అడుగుతాడు, మనోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరు ఏమి అని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కాదనెను. చెప్పశక్యము అనే మాటకి ఇక్కడ మనం ఏదైతే కీర్తనలు 40వ అధ్యాయం 5వ వచనంలో ఆశ్చర్యము అనేటువంటి మాట చదివామో రెండు ఒకటే. అక్కడ కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో మార్జిన్లో రాయబడింది వండర్ఫుల్ అని. సో ఇక్కడ కూడా అదే మాట రాయబడింది. తర్వాత ఇంకొక చోట యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇక్కడ చెప్పబడినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన ఈ వాక్యంలో ఆశ్చర్యకరుడు అనేటువంటి మాట, ఇక్కడ వాడబడినటువంటి ఆశ్చర్యక్రియలు ఒకే మూలమైన హెబ్రీ పదంలో నుంచి వాడబడినవి. అదేవిధంగా న్యాయాధిపతులు 13వ అధ్యాయం 18వ వచనంలో కూడా. వీటన్నిటిలో మనం ఏం చూస్తున్నాం, ఏంటి ఆశ్చర్యకార్యం? మనం భూలోకంలో సంబంధించిన వారంగా ఉండి భూలోకానికి సంబంధించినటువంటి ఏదైనా కార్యాన్ని కనుక దేవుడు మన పక్షంగా జరిగించినట్లయితే అది వేరు. పరలోక సంబంధమైనటువంటి దేవుడు ఆయన ఆత్మ కనుక మనలో పాపం చేయటం ద్వారా మోగబోయి పని చేయకుండా ఉన్నటువంటి ఆ ఆత్మను తిరిగి ఆయన జీవింప చేసి ఆత్మ సంబంధమైన మనిషిగా జీవించగలగటానికి
మొదటి మనుషుడైన ఆదాము జీవించు ప్రాణి ఆయను. కడపటి ఆదాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవింపచేయు ఆత్మ ఆయన. మనలో అంటే అటువంటి ఆత్మలోనికి రాగలిగే విధంగా, అంటే ప్రాణ సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విధంగా ఆలోచించగలిగేటువంటి చేయబడేటువంటి కార్యం అది పరలోకం నుంచి జరిగింది. ఒక మనిషి యొక్క ప్రమేయం ద్వారా కానీ, మనిషి యొక్క తెలివి జ్ఞానాల ద్వారా కానీ, లేక మనిషి యొక్క బలం ఒప్పించబడటం ద్వారా జరిగే విషయం కాదు. గాలి తనకిష్టమైన చోట విసురడం. మీరు పరలోకం నుంచి జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యమును చూడలేరు అనగా, ఆ ఆశ్చర్యకారమైనటువంటిది పరలోకముందున్న పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన కార్యమును చేయుటకు సామర్థ్యం కలిగిన దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి శరీరధారుడమైన భూలోకంలో ఉన్న మనపక్షంగా మనలను వెలిగించి ఆయనతోటి సంబంధంలోనికి తీసుకురాబట్టడానికి చేసినటువంటి కార్యమే ఆశ్చర్యకార్యం. ఆ ఆశ్చర్యకార్యంలో ఇంకొకటి ఉన్నది, మా ఎడలను నీ కన్న తలంపులు బహు విస్తారములు. ఆ విధంగా మనలను ఆత్మలో వెలిగించి పరలోకం ముందున్నటువంటి దేవునితో సంబంధంలోనికి పరిశుద్ధతలోనికి తీసుకుని రావడం మాత్రమే కాకుండా మన పక్షంగా ఆయనకు కలిగిన తలంపులు కూడా బహు విస్తారములు. అవి ఎలా అంటే, ఇక్కడ ఉన్నటువంటి మనుషులను రాబోతున్నటువంటి 1000 సంవత్సరాల పరిపాలనలో ఆయనతో పాటుగా కలిసి మహిమలో ప్రవేశించి 1000 సంవత్సరములు ఆయనతో పాటుగా పరిపాలన చేయడానికి పనికొచ్చేటువంటి ఘటములుగా మనలను మార్చబోతున్నాడు. ఎవరెవరైతే ఆయనకు లోబడుతున్నారో వారందరి పక్షంగా అటువంటి తలంపులతో చేసినటువంటి కార్యమును ఆయన చేయబోతున్నాడు. అవి బహు విస్తారములు తలంపులు. ఈ కార్యం చేస్తున్నాడు. తలంపులు అంటే ఆ విధంగా చేస్తాడు. ఆ రెండు కూడా మనం గమనించాలి. ఒకటి రక్షణ జరిగినటువంటిది, రెండవది మన ప్రభు మన పక్షంగా జరిగించబోయే కార్యం. వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి. అవి నేను ఇది ఎలా జరిగింది, అది ఎప్పుడు జరుగుతుంది, ఏ విధంగా మార్చబడతాం, సమస్తమును లోపరుచుకుని చాలిన తన శక్తిని బట్టి ఈ దీన శరీరములను తన మహిమా శరీరమునకు సమరూపమైన దానిగా మార్చం. అది ఆయన తలంపు. తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి భూలోకంలో ఉన్నవే కానీ పరలోకంలో ఉన్నవే కానీ తన కుమారుడైన యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనినప్పుడు ఆయనతో పాటు మనం కూడా శ్రమపడినట్లయితే తోడి వారసులంగా చేయబడి ఆ రాజ్యంలో పరివారంగా చేయబడగలుగుతాం. అది ఆయన మన పక్షంగా ఆయన కలిగిన తలంపు. తర్వాత చెప్తున్నాడు 6వ వచనంలో, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించున్నావు. దహన బలులనైనను పాప పదార్థ బలులనైనను నువ్వు తెమ్మనలేదు. నీవు అలా నన్ను రక్షించి ఇటువంటి విధంగా ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు తలంపులు కలిగి నేను జీవించేటువంటిది ఎటువంటి విధంగా ఉండాలని నువ్వు కోరుతున్నావంటే, ఒక మతపరంగా ఆలోచన అలవాటు క్రమంగా లేక ఒక ఆచార పద్ధతిగా జరిగించేటువంటి సంబంధమైన క్రైస్తవ జీవితాన్ని నువ్వు కోరటలేదు. అవన్నీ కూడా బలులు అర్పించడం లాంటివి. అంటే బహిరంగంగా నా క్రైస్తవ జీవితం బాగానే ఉంది అనుకుంటూ చూపించగలిగేటువంటి జీవితానికి గుర్తుగా ఉన్నాయి. కానీ నువ్వు నన్ను ఏం కోరుతున్నావంటే, అది నాకు ఏం చేసావు నువ్వు అంటే, నీవు నాకు చెవులు నిర్మించున్నావు లేక నాకు చెవులు కుట్టి ఉన్నావు. అది నిర్గమకాండం 21వ అధ్యాయంలో వ్రాయబడింది. అంటే ఎవరైనా ఒకనికి దాసుడిగా ఉండగోరే నీడల అతడు విడుదల పొందకపోయినట్లయితే అతని యజమానుడు కదురుతోటి అతని చెవులు ద్వారబంధము దగ్గర కూర్చోవలను. ఎవరి చెవులైతే కుట్టబడి ఉన్నాయో లేకపోతే తెరవబడి ఉన్నాయో వారు అతనికి ఎల్లప్పుడూ నిత్యుడు దాసుడిగా ఉంటాడని అర్థం. బైబిల్లో గ్రీకు భాషలో 2 మాటలు వాడబడ్డాయి దాసుడు అనేటువంటి మాటకి. ఒకటి ఎల్లప్పుడూ దాసుడుగా ఉండేవాడు, ఇంకొకడు దాసుడే కానీ అతనికి బంధకం లేదు. అతడు కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే కొంతకాలం ఇక్కడ పనిచేయచ్చు, అతనికి ఇష్టం లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోవచ్చు. నిత్యము దాసుడిగా ఉండేటువంటిది మాట దేవుడికి మనకి మధ్యలో సంబంధానికి మనం మనుషులము దేవుడికి లోబడుతూ ఎల్లప్పుడూ జీవించడానికి వాడబడేటువంటి సందర్భంగా వాడబడింది. మనిషికి సేవ చేసేటువంటి విషయంలో వాడబడినటువంటి మాట రెండవది. అది ఇష్టం ఉన్నప్పుడు చేయగలిగింది, వారికి ఇష్టం లేనప్పుడు కొంత సమయం తర్వాత చేయకుండా ఉండగలిగింది.
అది దానికి ఏమిటువంటి బంధకం లేదు. రెండవది ఏదైతే మొదటగా చెప్పబడిందో దాన్ని జూలాస్ అంటారు గ్రీకుల భాషలో. రెండవ దాన్ని డయోకనస్ అంటారు. జూలాస్ అంటే నిత్యము దాసుడిగా ఉండేటువంటి వాళ్ళకి ఇక నేను నా యజమానుడితో ఉండటానికి ఇష్టపడ్డానని చెప్పి వారి చెవులు తెరవబడి, అంటే లేకపోతే కదురుతోటి గుచ్చబడినట్లుగా చేయబడి ఆ చెవులు తెరవబడిన వాడుగా ఎల్లప్పుడూ అతనితో పాటుగా ఉంటాడని అర్థం. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో చెప్పబడింది, నాకు వినుటకు నువ్వు నాకు చెవులు నిర్మించున్నావు, చెవులు చెరిచున్నావు. అంటే వినబుద్ధి కలుగునట్లుగా. అంటే ఏంటి? ఈ విధంగా రక్షించబడి పరలోక సంబంధమైన తలంపులు ఆలోచనలు నా పక్షంగా కలిగి ఉండగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకనే నేను నీకు దాసుడిగా ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే భూలోక సంబంధమైన నన్ను పరలోక సంబంధమైన వాడిగా మార్చలేటువంటి గొప్ప ఆశ్చర్యకార్యాన్ని మొదలుపెట్టావు. ఆ ప్రక్రియలో నన్ను ముందుకు సాగిస్తున్నావు. కనుక నేను ఈ లోకంలో దేనిని కూడా ప్రేమించడం లేదు, నీకు దాసుడిగా ఉండాలని నేను కోరుతున్నాను. అపోస్తలులు పౌలు, పేతురు వీళ్ళందరూ కూడా వారు దాసులు అని చెప్పుకున్నారు. అక్కడ వాడబడినటువంటి మాట నిత్యము దాసుడిగా ఉండేవాళ్ళము మేమని. అంటే మా హక్కులు మాకేమీ లేవు. మా జీవితంలో మా ప్రభువు మమ్మల్ని కొని తనకు సొంత దాసులుగా ఏర్పరచుకున్నటువంటి ఆయనను మేము ప్రేమించి ఆయనతో పాటుగా ఉండటానికి మేము ఇష్టపడినటువంటి జీవితం కలిగిన వారము అని చెప్తున్నాడు. అది ఒక అలవాటు, క్రమము, మత సంబంధమైన ఆచార పద్ధతులతో కూడినటువంటి జీవితం కాదు. సో ఎవరైతే ఆ జగడగ దంగుబిలో నుంచి వారు మంచి చెడు అనేటువంటి యొక్క దానిలో నుంచి బయటికి రాగలిగి దేవుని యొక్క అనుభవం చేత నడిపించబడుతూ రక్షణ పొంది వారి ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడి పరలోక సంబంధమైనటువంటి విషయాలను చూడగలిగి దానికి ఎరుకై ప్రభువును ప్రేమించి వారి జీవితాన్ని సమర్పించుకునేటువంటి బిడ్డలకు సూచనగా ఉన్నారు. తర్వాత చెప్తున్నారు వాళ్ళు 8వ వచనం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉన్నది. ఎవరైతే మాట వినగలిగే విధంగా నిత్యము దాసుడిగా ఉండటానికి నిర్ణయించుకున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నేను అంతకు మునుపు మంచి చెడు అనేటువంటి దాని ద్వారా నడిపించబడి నాకు తోచినది మంచిదేదో చేయటానికి ప్రయత్నం, నాకు తోచినది ఏది చెడో అది చేయకుండా ఉండే ప్రయత్నం చేసి ఆ రెండింటిలోనూ నేను సఫలీకృతుడను కాలేదు, తప్పిపోయాను. ఇప్పుడు అలా కాదు, నన్ను రక్షించావు. నా పక్షంగా నీ యొక్క ఆశ్చర్యకార్యాన్ని నీ ఆత్మ నన్ను తాకగలిగేటట్లుగా నీతో సంబంధంలోనికి తీసుకొచ్చింది. నా కన్నులను తెరిచావు, నా చెవులు తెరిచావు. ఇప్పుడు నీ ధర్మశాస్త్రం నా అంతర్యంలో ఉన్నది, హృదయంలో కాదు, అంతర్యంలో ఉన్నది. అంటే ఆ హృదయానికి కంటే ఇంకొక పొర లోపల ఉన్నది. అది మన ఆత్మ, మనుషుని యొక్క ఆత్మ ఉండేటువంటి స్థలానికి గుర్తు. ఆ ఆత్మలో నీ ధర్మశాస్త్రాన్ని ఉంచావు, అంటే నీ జీవాన్ని ఉంచావు, నీ వెలుగును ఉంచావు. ఇప్పుడు నేను మంచి చెడు అనే దాని ద్వారా నడిపించబడను. ఆ ధర్మశాస్త్రంలో ఉంచబడినటువంటి సత్యాన్ని, ఆ వెలుగును చూసి దాని ద్వారా నా హృదయం ప్రేరేపించుకొని ఆ ప్రకారంగా ఈ మంటి శరీరాన్ని నీకు మహింకరంగా ఈ లోకంలో జీవించగలిగే విధంగా నేను నడిపించబడతాను అని చెప్తున్నాడు. అది రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుంచి నాకు విడుదల కలుగు చేసిన. అంటే మన అంతర్యంలో, అంటే మన ఆత్మలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి జీవం పాప మరణముల నియమం నుంచి మనకు విడుదల కలుగు చేసేదిగా ఉంటుంది. అందుచేతనే కొలసి పత్రికలో దేవుని యొక్క వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. తర్వాత చెప్తున్నాడు 9వ వచనంలో, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేనంటిని యెహోవాదికి తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేస్తున్నాను అనగా, ఇప్పుడు ఇటువంటి ఇంత గొప్ప కార్యమును నాలో చేసి ఉండగా, నేను దేవుని దృష్టిలో ఉచితముగా నీతిమంతుడిగా ఎంచబడి ఉండగా, నీవు నాకు అనుగ్రహించినటువంటి ఆత్మ నేను నిన్ను ప్రేమించి నీకు లోబడి జీవించగలగటానికి నన్ను ప్రేరేపిస్తుండగా, మరి నాలో జరిగిస్తున్నటువంటి ఆ గొప్ప కార్యమును నేను నాలో దాచుకొనక
నీ యొక్క సమాజ మందిరంలో దాని గురించి నేను ప్రకటించున్నానని చెప్తున్నాడు. అలా చెబుతూ 10వ వచనంలో, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేస్తున్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజంకు తెలుపుక నేను వాటిని మరుగు చేయలేదు. ఇప్పుడు ఇంతవరకు నువ్వు చేసిన నా పక్షంగా చేసిన కార్యం అంతా కూడా నీ కృపయే. అది నా ప్రయత్నం ద్వారా చేసినటువంటివి కూడా అన్నీ కూడా తప్పిపోయాను. కానీ ఇప్పుడు నువ్వు నాలో జరిగించినటువంటి కార్యము, నేను పనికిరాని వాడనైనప్పటికీ, తప్పిపోయిన వాడినిగా ఉన్నప్పటికీ, నా అంతటా నేనుగా నిన్ను సంతోషపరచలేని వాడిగా ఉన్నప్పటికీ, నీ కృపను కనపరిచి నీ యొక్క అపూర్వమైనటువంటి ఆత్మ నాలో ఉన్నటువంటి నా ఆత్మలో నిలబడి నేను నువ్వు కోరిన విధంగా జీవించగలగటానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను వెంబడించడానికి నన్ను పురికొల్పి ఉండగా ఆ కృపను, అంటే దేవుడు మాత్రమే నాలో జరిగించిన ఈ కార్యమును అందరికీ తెలియపరుచున్నానని చెప్తున్నాడు. తర్వాత నీ సత్యమని కూడా చెప్పినాను. అంటే ఏంటి నీ సత్యం? ఈ లోకంలో ఉన్నదంతా కూడా నశించిపోబోతున్నది. రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రభువుతో నిలబడగలగటం అనేటువంటిదే సత్యమైనది. ఈ లోకంలో ఏదైతే నేను ప్రయాసపడుతున్నానో, పోరాడుతున్నానో, లేక కావాలని కోరుతున్నానో, నాలో ఉన్నటువంటి నా గర్వము, నా స్వభావం జయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానో, అదంతా కూడా అబద్ధం. ఏది ప్రభు యొక్క చిత్తమైనదో, ఉద్దేశమైనదో అది మాత్రమే గ్రహించగలిగి జీవించగలిగినటువంటిదే సత్యం. అది గ్రహించి ఆయన కృప ద్వారా నేను జీవించగలుగుట అనేటువంటి అనుభవాన్ని గురించి అందరికీ చెప్తున్నానని చెప్తున్నాడు. కనుక మనం సువార్త చెప్పడం కానీ, దేవుని యొక్క మందిరంలో ఇతరులతో బోధించటం కానీ, దేవుడు మనలో జరిగించుతున్నటువంటి లోతైన పరిశుద్ధీకరణ కార్యాన్ని గురించి, ఆయన కృప ద్వారా జయం ఏ విధంగా ఇస్తున్నాడో, ఆయన సత్యం యొక్క అనుభవంలో మనం ఏ విధంగా ఆయనతో దగ్గరగా రాగలిగి జీవనదినము జీవించగలుగుతున్నామో అదే మన యొక్క ప్రకటన. అందుకనే 1 యోహానులో 1వ అధ్యాయంలో చెప్తాడు, ఆది నుంచి ఏ జీవం వండినో, ఏ జీవుడు మేము కన్నులారా చూచితమో, చెవులారా వింటిమో, మా చేతులు తడివి చూచినో, దానిని గురించి మేము మీకు సాక్ష్యం చెప్తున్నాము. ఆ కృప ద్వారా ఆ సత్యాన్ని, ఆ జీవాన్ని, దానిని మనం తడివి చూచి విని అనుభవించి దానిని గురించి సమాజ మందిరంలో మనం ప్రకటించాలి. తర్వాత 12వ వచనం, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని అన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించినవి, నా హృదయం అధైర్యపడి ఉన్నది. అవి నేను మరి ఈ విధంగా జీవిస్తున్నప్పుడు మరి ఇంకా నా పాపములు లేక నా లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నాకు మించి ఉన్నవని చెప్తున్నాడు. ఎలా? మనం విశ్వాసులంగా మారిన తర్వాత ప్రభువుతోటి మంచి చక్కటి అనుభవంతో ముందుకు వెళుతున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి ఇంకొక శక్తి ఉన్నది, అది అపవాది. అతను మనలను శోధించి తప్పు చేసేటట్లుగా చాలాసార్లు ప్రలోభ పెడుతుంటాడు. ఉదాహరణకి దావీదు 2వ సమూయేలు 24వ అధ్యాయంలో అతడు ప్రేరేపించబడి ఇశ్రాయేల్ యొక్క సైన్యాన్ని లేక యుద్ధంలో పోరాడటానికి అర్హులైన వారి సంఖ్యను లెక్కించమని యోవాబుతో చెప్తాడు. యోవాబు సహజంగా అంత మంచివాడు కాదు, అంటే ప్రభువు చేత నడిపించబడేవాడు కాదు. అతడు కూడా చెప్తాడు, దావీదు వారించుతాడు, అలా చేయొద్దు ప్రభు అని, చేయొద్దని. అయినప్పటికీ అతడు వినలేదు. దానివల్ల అతడు ఆ శోధనను బట్టి పాపంలో పడిపోయినప్పుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు. చూడండి, 1 దినవృత్తాంతంలో 21వ అధ్యాయం 1వ వచనం, తరువాత సాతాను ఇశ్రాయేలునికి విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకు, మీరు వెళ్ళి బయర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై నా ఎద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞయించెను. 7వ వచనం, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమొకటి చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను. 8వ వచనం, దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించమని దేవునితో మొరపెట్టిగా. అదే వచనాన్ని ఇక్కడ మనం చూస్తాం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకునేవి అంటే మాటి మాటికి మనము దేవునితో సరైన విధంగా నడిపించబడుతున్నటువంటి అనుభవంలో వెళుతున్న కొలది మనలో
ఇంకనూ మనకు తెలియకుండా దాగి ఉన్న అనేక విషయాల ద్వారా సాతాను మనల్ని శోధించినప్పుడు మనం పడిపోయినటువంటి స్థితిలో, లేక అటువంటి విధంగా ఇరుక్కుపోయినటువంటి స్థితిలో ఎప్పుడైతే మనలో ఇంకనూ మిళితమై మనకు తెలియకుండానే దాగి ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి స్వభావం బయటికి తీసుకొని రాబడుతున్నదో, పరీక్షించబడుతుందో, అప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థన. కనుక మన జీవితంలో కూడా మనం చాలా వరకు నడుస్తున్నామని అనుకుంటూనే మరి దేవుడు మనకు తెలియకుండా మనలో దాగి ఉన్నటువంటి ప్రతిదానిని కూడా మరి అపవాది యొక్క శోధన ద్వారా బయటికి తీసుకుని వచ్చినప్పుడు మనం పశ్చాత్తాపడి దానిలో మరలా విడుదల పొందగలగడానికి దావీదు కోరిన విధంగా కనుక మనం కూడా పశ్చాత్తాపంతో ప్రభువు దగ్గరికి రాగలిగినట్లయితే వాటిని క్షమించి తిరిగి మరలా మనల్ని స్థిరపరిచేవాడుగా ఉంటాడు. దేవుడు అటువంటి పరిస్థితులన్నీ కూడా అపవాది మనలను పడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు వాటిని మరల్చి తన పరిశుద్ధీకరణలో మనం మరింతగా పాలుపంపులు పొంది ఆయన పిలిచినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యంలో ముందుకు సాగటానికి దేవుడు మనకు కృప చూపించేవాడుగా ఉంటాడు. తర్వాత 13వ వచనం, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. అటువంటి పరిస్థితిలో అతడు చేసిన ప్రార్థన. 14వ వచనం, నా ప్రాణం తీయుటగా యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమశీందురుగాక, నాకు కీడు చేయ కోరువారు వెనకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు ప్రత్యక్షమై చెప్పినాడు, మరి 3 రకములైనటువంటి శిక్షలు మీకు అవసరం పడతాయని. అప్పుడు తిరిగి మళ్ళా దేవుడే తాను చేయవాలి నాశనం చేయాలని కోరుతున్నటువంటి దానిని కూడా తన కృప ద్వారా తగ్గించేశాడు. సో అపవాది ఎవరెవరైతే మనల్ని శోధించడం మాత్రమే కాకుండా మనం పడిపోయినటువంటి స్థితిని చూసి సంతోషించుతున్నాడో వాటిలో మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనకు రక్షించి అపవాది మన మీద సంతోషించకుండా ఉండేటువంటి విధంగా తన బిడ్డలను ఆయన కాపాడేవాడుగా ఉంటాడు. 16వ వచనం, నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. ఏ విధంగా మొదటి నుంచి మనం రక్షణ పొందుతున్నాం, ప్రభువును ప్రేమించి చెవులు తెరిపించుకొని ఆయన మన అంతర్యంలో ఆయన ధర్మశాస్త్రాన్ని ఉంచుకొని మనలో జరిగించుతున్నటువంటి ఆ గొప్ప మార్పు కార్యాన్ని గురించి, ఆయన కృపను గురించి, సత్యాన్ని గురించి ఇతరులకు తెలియజెప్తున్నటువంటి సందర్భంలో ఒకవేళ ఎక్కడైనా సరే పొరపాటు జరిగి శోధించబడి మరి దోషముల చేత ఆవరించబడినప్పుడు మరలా విడుదల పొందినట్లయితే దేవుడు ఏ విధంగా విశ్వాసులుగా పిలువబడుతున్న తన బిడ్డల జీవితాల్లో తను ప్రారంభించిన ఆ కార్యమును ప్రభు యొక్క దినంలోపు దాన్ని సంపూర్ణం చేయడం శక్తివంతుడుగా ఉన్నాడో తెలుసుకొని ఇతరులకు తెలియజెప్పి వేరే వారు కూడా ఆ విధంగా పునరుద్ధరించబడిన స్థిరపరచబడిన పరిశుద్ధీకరణలో ముందుకు సాగుతున్నటువంటి మన విశ్వాస జీవితాన్ని బట్టి ఇతరులు కూడా ధైర్యాన్ని తెచ్చుకొని ప్రభువును ప్రేమించి వెంబడించేవారుగా చేయబడతారు. 17వ వచనం, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు, నాకు సహాయం నీవే నా రక్షణకర్తవు, నా దేవా ఆలస్యము చేయకము. చివరికి చెప్తున్నాడు, నువ్వు రాబోయే ముందు ఏవైతే శ్రమల కాలంలో ఈ లోకంలో ఒకవేళ నేను కనుక ఉండవలసి వస్తే, ఆ మహాశ్రమలో రాకమునుపే ఒకవేళ నన్ను కనుక నువ్వు పైకి లేవనెత్తికెళ్ళగలిగిన విధంగా కార్యం సంపూర్ణమైనట్లయితే నేనెంతో ధన్యుడను. అలా కాని పక్షంలో ఇక్కడ కనుక ఇంకా కొన్ని శ్రమలు కనుక నేను వెళ్ళవలసి వచ్చినట్లయితే నువ్వు ఆలస్యం చేయకు, త్వరగా రా, నన్ను తీసుకువెళ్ళు. ఆ తలంపు అటువంటిది. నా ఎడల నీకు కలిగిన తలంపులు బహు విస్తారములు. ఏంటది? ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ నేను కూడా ఉండుటకు పనికొచ్చే విధంగా నన్ను సిద్ధపరచడానికి, భూలోకంలో ఉన్న నేను ఆయనతో పాటుగా కలిసి జీవించి మహిమలో పాలుపంపులు పొంది ఆయనతో రాజ్యం చేయటానికి. ఒకవేళ కనుక నేను ఆ మొదటి గుంపులో లేవనెత్తబడకుండా కనుక మిగిలిపోయినట్లయితే, ఆ శ్రమలు కనుక నా బడలు విస్తరించుతున్నట్లయితే, అప్పుడు నా యొక్క విశ్వాసం పరీక్షించబడేటువంటి సమయాలలో కనుక నేను ఉండవలసి వచ్చినట్లయితే, నీవు నన్ను ఎంచబడిన వారిలో లెక్కించి
ఆ శ్రమ దినములు తక్కువ చేసి నేను త్వరగా నీవు వచ్చినప్పుడు నిన్ను చూచి మార్పు చెంది లేవనెత్తబడేటువంటి విధంగా నా జీవితం ఉండగలందులకు దేవా ఆలస్యం చేయొద్దు, నన్ను కరుణించు. ఎందుకంటే నా హృదయము ఇక్కడికి చెందినదిగా లేదు. ఎందుకంటే నా అంతర్యము నీ ఆత్మతో కలిసి పైనున్న వాటిని వెతుకుతూ అక్కడున్న వాటిని అపేక్షించుచున్నది. కనుక నేను దాని విషయమై ఎంతో ఆశ కలిగి ఉండగా నీవు నా కొరకు వచ్చి నన్ను ఇక్కడ విడిచిపెట్టకుండా నీవున్న స్థలంలో నేను కూడా ఉండటానికి, నన్ను తీసుకువెళ్ళటానికి నాకు సహాయం చేయి అని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ యొక్క ఉన్నతమైన తలంపులు మా పక్షంగా ఎంతో విస్తారమైనవి, అమూల్యమైనవిగా ఉండుట చేత మేము మిమ్మల్ని కొనియాడి ఘనపరుస్తూ మీ సన్నిధిలోకి వస్తున్నాం. మరి ఈ వాక్యము మా అందరి పక్షంగా నిజమైన అనుభవంగా మార్చి మీరు త్వరలో రాబోతుండగా ఈ మట్టిగడ్డాలు మార్పు చెంది మీ కుమారుని యొక్క మహిమ రూపంలో సమరూపము గలదానిగా మార్చబడగలుగుటకు మాకు మీ కృపను అధికం చేసి, ప్రభా, మీరు ప్రారంభించిన ఈ మంచి కార్యము మా అందరిలో సంపూర్ణమగునట్లుగా మా అందరికీ కృపను కనపరిచి మమ్మల్ని నడిపించి ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.